కన్వర్షన్స్‌లో చాలా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ అంటే చాలా టైప్స్ అంటే డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు ఆక్టల్, డెసిమల్ టు హెక్సాడెసిమల్ లైక్ దట్. ఇప్పుడు మనం తీసుకుంది అన్ని డెసిమల్‌లోకి కన్వర్ట్ చేయడం అన్నమాట. సో, బైనరీ టు డెసిమల్ అంటే 2-10, ఆక్టల్ టు డెసిమల్ అంటే 8-10, హెక్సాడెసిమల్ టు డెసిమల్ అంటే 16-10. సో, ఫస్ట్ మనం బైనరీ టు డెసిమల్ చూద్దాం. బైనరీ టు డెసిమల్‌లో ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. 101 ఆఫ్ 2ని మనం 10 లాగా కన్వర్ట్ చేయాలి. సో, 101. సో, ఇందులో వచ్చేసి రైట్ సైడ్ ఫస్ట్ ఉన్న నంబర్‌ని అంటే ఇక్కడ డెసిమల్ ఉన్న అంటే ఏం లేదు మీన్స్ నెక్స్ట్ దాంట్లో అర్థమవుద్ది. సో, ఇక్కడ 1 ఉంది. అంటే రైట్ సైడ్ లాస్ట్ నంబర్‌ని 2/0గా తీసుకుంటా. దాని పక్కన దాన్ని 2/1, దాని పక్కన దాన్ని 2/2. ఇట్లా ఎన్ని నంబర్స్ ఉంటే 3, 4, 5 అట్లా పోతూ ఉంటుందన్నమాట. సో, దాని పక్కన ఏం లేవు కాబట్టి ఇప్పుడు ఈ 3 ఉన్నాయి. సో, ఇప్పుడు పైన నెంబర్ అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి. 1 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ 2/1 ప్లస్ 1 ఇంటూ 2/0. సిన్స్ e/0 ఈక్వల్ టు 1 ఇది మనకి ఎప్పుడో తెలుసు. సో, 1 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 0 అంటే ఎనీథింగ్ 0 ప్లస్ 1 ఇంటూ 2/0 అంటే 1. 4 ప్లస్ 0 ప్లస్ 1 అంటే 5 అయింది. నెక్స్ట్ వచ్చేసి 11.01 ఆఫ్ 2ని మనం 10 లాగా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే డెసిమల్‌లోకి మార్చాలన్నమాట. సో, 11.01 ఇందాకట యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసుకోవాలన్నమాట. డెసిమల్ ముందు ఉన్నవన్నీ. సో, ఇది 2/0, ఇది 2/1 ఇందాక యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ ఇక్కడ. సో, డెసిమల్ తర్వాత ఉన్నవి మైనస్‌లోకి వస్తాయి. సో, ఇక్కడ 1 ఉంది. సో, ఇక్కడ -1 ఇక్కడ చెప్పా కదా ఇక్కడ పెరుగుకుంటూ ఇట్లా వెళ్తుంది. సో, ఇక్కడ కూడా పెరుగుకుంటూ పోతుంది. సో దట్ ఇక్కడ -2 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇందాక ప్రాసెస్ 1 ఇంటూ 2/1 ప్లస్ 1 ఇంటూ 2/0 ప్లస్ 0 ఇంటూ 2/-1 ప్లస్ 1 ఇంటూ 2/-2. సో 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2/0 అంటే e/0 అంటే 1 ప్లస్ 0 అంటే ఎనీథింగ్ 0 ప్లస్ 1 ఇంటూ 2/-2. సో 2/-2 అంటే దీన్ని మనం 1/2/2గా రాయొచ్చు. సో 1/4 వస్తుంది. 1/4 అని అంటే ఎంత మనకి 0.25 వచ్చింది. 2 ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ 1/4. 2 ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ 1/4 అంటే 1 ఇంటూ 0.25 వస్తుంది. అప్పుడు 2 ప్లస్ 1 ప్లస్ 0.25. సో 3.2 టు డెసిమల్ అండ్ హెక్సాడెసిమల్ టు డెసిమల్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇవన్నీ నేను ఒక లాంగ్ వీడియో లాగా పోస్ట్ చేస్తాను. డూ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.